హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ అనేది అయితే పడిందండి. ఈ వీడియో అనేది మనం డిలీట్ చేయకుండా మనం కాపీరైట్ని ఎలా తీసుకోవాలని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చింటారు కదా. ఒకవేళ కాపీరైట్ అనేది కూడా మనము తీయలేకపోతే ఆ వీడియోని ఏం చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కాపీరైట్ ఉన్న వీడియోని అయితే మనం క్లిక్ చేయాలి. ఇక్కడ కాపీరైట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. కింద రివ్యూ ఇష్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనం ఈ వీడియోలో ఒక సాంగ్ అనేది యూజ్ చేసాం, దానివల్ల అనేది అయితే మనకు కాపీరైట్ అనేది వచ్చింది. కానీ మనమైతే ఆ సాంగ్ తీసేయడానికైతే లేదు. కాబట్టి ఇక్కడ చూసారా, ట్రిమ్ అవుట్ అని చెప్పేసి ఉంది కదా, సాంగ్ కూడా అదే కట్ చేసేయాలని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనకు మిగతా ఉన్న కింద ఆప్షన్స్ అనేటివి అవైలబుల్ లేవు కాబట్టి నేను ఈ ఆప్షన్ని డిస్ట్రిబ్యూట్ అనే ఆప్షన్ ఎంచుకున్నాను. ఈ ఆప్షన్ ఏమంటే, మనం ఇక్కడ చూసారు కదా, ఐ ఓన్ ఏ కాపీరైట్ ది సాంగ్ ఆర్ వీడియో అని చెప్పేసి ఉంది. ఐ ఆమ్ నాట్ మేకింగ్ మనీ ఫ్రమ్ మై వీడియో అని చెప్పేసి ఉంది కదా. అంటే ఈ వీడియోని నేను కాపీరైట్ వీడియో కానీ లేదా సాంగ్ కానీ కాపీరైట్ అయితే చేశాను. కాబట్టి నాకు ఈ వీడియో నుంచి వచ్చే మనీ అయితే అక్కర్లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గివ్ ఏ క్రెడిట్ టు ది కంటెంట్ ఓనర్ అంటే ఈ వీడియోని అంటే ఈ సాంగ్ని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి చెందుతుందని చెప్పేసి ఈ ఆప్షన్స్ అన్నిటికీ మనం ఒప్పుకునేసి ఇక్కడ మై డిస్ట్రిబ్యూట్ అని చెప్పేసి ఇక్కడ ఒక బాక్స్ అయితే ఇచ్చారు కదా, దాన్ని క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ అని నొక్కేయాలి. అంతేనండి. ది ఒరిజినల్ కంటెంట్ అని ఉంది, లైన్స్ అని ఉంది. ఇక్కడ చూసుకున్నారు కదా, ఫెయిర్ ఇష్యూ చూసారు కదా. ఇక్కడైతే మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనది ఒరిజినల్ కంటెంటే కాబట్టి నేను ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేస్తాను. ఇక మళ్ళీ నెక్స్ట్ అని నొక్కేయాలి. ఇక్కడ చూసారా, మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. చూసారు కదా. ఇక్కడ వచ్చేసి నేను ఈ వీడియో అనేది మనము అలాగే పెట్టేసామనుకోండి, మనకి రేపు మన ఛానల్ మోనిటైజేషన్ వచ్చినప్పుడు కాపీరైట్ స్ట్రైక్ అనేది అయితే పడుతుంది. అలా పడుకోకుండా మనం ముందుగానే ఈ కేర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కంటిన్యూ విత్ ది డిస్ట్రిబ్యూట్ అనేది నేను దాన్ని అయితే క్లిక్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేశాను. నెక్స్ట్ అయితే మళ్ళీ ఇక్కడైతే క్లిక్ చేయాలి. కింద మళ్ళీ నెక్స్ట్ అని నొక్కాలి. మళ్ళీ ఇక్కడ మనకైతే కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఇక్కడ దానికి వచ్చేసి మై వీడియో డస్ నాట్ ఇన్ఫ్రైజ్ ఎనీవన్స్ కాపీరైట్ అని ఉంది కదా, ఎనీవన్ కాపీరైట్ అని ఉంది. నేనైతే దాన్ని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఫుల్ నేమ్ అయితే అడిగారు. మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ కొట్టేయండి. చూసారు కదా, ఇక్కడ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అడుగుతున్నారు, మీ ఒరిజినల్ కంటెంట్ ఇందులో ఎంత % ఉందని చెప్పేసి అడుగుతున్నారు. దీన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, ఇక్కడైతే మీ మనసులో ఏమనుకుంటున్నారో ఆ వీడియో గురించి అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఆన్సర్ అయితే మీరు ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఒకటే క్లిక్ చేశాను కదా, నెక్స్ట్ ఈ రెండు కూడా క్లిక్ చేసేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ని అయితే క్లిక్ చేయండి. గో ఇట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే బ్యాక్ వచ్చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అంతే అండి. ఇంక నుంచి మీకు ఈ వీడియోకి అయితే కాపీరైట్ క్లెయిమ్ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నేను ఎలా చెప్పానో ఒక చిన్న కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.